నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ 3వ రోజు కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. గతంలో కంటే అత్యధికంగా 25,824 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గెలుపు ఓట్లు 1,55,095గా నిర్ణయించారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపునకు కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 32,282 కాగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపునకు కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 50,847గా తేల్చారు. నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ 3వ రోజు కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. గతంలో కంటే అత్యధికంగా 25,824 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గెలుపు కోటా ఓట్లు 1,55,095గా నిర్ణయించారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపునకు కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 32,282 కాగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపునకు కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 50,847గా తేల్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి. మూడో రోజు కూడా ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ అయితే మొదలవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం 3,36,013 ఓట్లకు సంబంధించి చెల్లని ఓట్లను 25,824 చెల్లని ఓట్లుగా పరిగణించారు. ఈ నేపథ్యంలోనే గెలుపుకు సంబంధించినటువంటి కోటా ఓట్లు 1,55,095గా నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు అంటే ప్రధాన పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు గెలుపు కోటా ఓట్లు అయితే రానటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లు అయితే అనివార్యమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి 8 గంటల నుంచి కూడా ఇప్పటివరకు కూడా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. మొత్తం 52 మంది అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే 29 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ చేసేటువంటి క్రమంలో కూడా వారికి సంబంధించిన సెకండ్ ప్రాధాన్యత ఓట్లను కూడా ప్రధాన పార్టీల సంబంధించినటువంటి అభ్యర్థులకు అయితే బదలాయింపు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం 29 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయిన నేపథ్యంలో మొత్తం 23 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరోవైపు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి 4 అభ్యర్థులతో పాటు ఇంకా 19 మంది సంబంధించినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా మరో అదనపు టేబుల్స్ వేసి కూడా ఈ ఇద్దరికి సంబంధించి అంటే 3rd, 4th ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే వారికి సంబంధించి ఆ 4గురికి సంబంధించినటువంటి అభ్యంతరాలు స్వీకరించేటువంటి చర్చలు అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే మూడో రోజు కూడా చాలా ఉత్కంఠభరితంగా కూడా ఈ కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మొత్తం ఇప్పుడు తీన్మార్ అంటే లీడ్లో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నకు 32,000కు పైగా ఓట్లు వస్తే కనుక అతన్ని విజేతగా ప్రకటిస్తారు. ఇప్పుడు రెండవ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 50,000కు పైగా 50,847 ఓట్లు వస్తే కనుక అతన్ని విజేతగా ప్రకటిస్తారు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఇద్దరు అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఇద్దరు రెండో ప్రాధాన్యత సంబంధించి ఓట్లలో విజయం తనదే అన్న ధీమాతో కూడా ఇటు తీన్మార్ మల్లన్న కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఉత్కంఠభరితంగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే ఎలిమినేషన్ అయిన కిరణ్, తుది ఫలితాలకు ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? రైట్, ప్రస్తుతానికైతే నిన్న రాత్రి 8 గంటలకు రెండో ప్రాధాన్యత ఓటు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే 29 మంది
అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారో, ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వారిని మొత్తం కూడా వారికి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లను వద్ద సైన్ తీసుకుంటూ కూడా ఒక్కొక్కరిని కౌంటింగ్ హాల్ నుంచి కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటివరకు అంటే ఇంకా ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఆ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా వారికి సంబంధించిన సెకండ్ ప్రాధాన్యత ఓటును ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు బదలాయిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా తీన్మార్ మల్లన్నకు అంటే బదలాయించేటువంటి క్రమంలో రెండో ప్రాధాన్యత ఓట్లు కేవలం 300 ఓట్లకు పైగా వచ్చాయి. ఇటు సెకండ్ లీడ్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 200 ఓట్లకు పైగా వచ్చినటువంటి పరిస్థితి. అంటే భారీ ఎత్తున ఇంకా 33,000 ఫస్ట్ లీడ్లో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నకు 32,000 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 3-4 లీడ్లో ఉన్నటువంటి ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓట్లు చాలా కీలకం కానున్నాయి. దీంతో సాయంత్రం వరకు కూడా మరో అదనపు టేబుల్స్ వేస్తే మాత్రం సాయంత్రం వరకు కూడా పూర్తి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే ఇటు అదనపు టేబుల్స్ వేసేందుకు కూడా ఇటు 3-4 సంబంధించిన అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ చేసేందుకు కూడా వారి నుంచి కూడా అభ్యంతరాలు అయితే స్వీకరించేటువంటి పనిలో పడ్డారు. ఇటు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి పూర్తిగా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి కూడా ఆయనకు కేవలం 40,000 ఓట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. అంటే రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఆయనకు 1,00,000కు పైగా ఆయనకు ఓట్లు కావాలి కాబట్టి ఆయన విజయంపై కూడా ఆశలు వదులుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. మరోవైపు ఒక్కొక్కరుగా చూసుకోవచ్చు, ఎలిమినేషన్ అయినటువంటి అభ్యర్థులు కూడా బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారికి సంబంధించినటువంటి సైన్ తీసుకుంటూ కూడా పంపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ అయితే జరుగుతూ ఉంది. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు కూడా ఇటు అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న సాయంత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. మూడో రౌండ్లో 1,100 ఓట్లకు సంబంధించి అనుమానం ఉన్నాయంటూ కూడా కొంత ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో వారి అభ్యంతరాలు స్వీకరించకుండా ఏకపక్షంగా ఫలితాలు ఇస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ప్రతి టేబుల్ వద్ద సీసీ కెమెరాలు అదేవిధంగా ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. చెల్లని ఓట్లకు సంబంధించి ఆ చెల్లని ఓట్లు ఉన్నాయో ఆ చెల్లని ఓట్లకు సంబంధించి ప్రతి అక్కడ ఏజెంట్ల వద్ద అభ్యంతరాలు స్వీకరిస్తూ వారి సిగ్నేచర్ తీసుకుంటూ కూడా పక్కకు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మూడో రోజు కౌంటింగ్ కొనసాగుతుంది. ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా తీన్మార్ మల్లన్నకి విజయ అవకాశాలు తగ్గే అవకాశాలు ఉన్నాయా? రెండో ప్రాధాన్యత ఓటు సంబంధించి తీన్మార్ మల్లన్నకు 32,000 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఆయన గెలుపుపై చాలా ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆయన కనబడతా ఉంది. ఇటు బీజేపీకి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు పడ్డాయో ఆ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో భాగంగా సెకండ్ ప్రియారిటీ ఓట్లు తనకే పడ్డాయనేటువంటి ధీమాలో ఆయన ఉన్నారు. రెండో ప్రాధాన్యత ఓటు సంబంధించి గెలుపు తనదే అన్న ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రాకేష్ రెడ్డి కూడా తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు పడ్డటువంటి క్రమంలో ఆ రెండో ప్రాధాన్యత ఓటు తనకే పడిందనేటువంటి ధీమాలో ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఆయన కూడా గెలుపుపై చాలా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఇంకా 29 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. ఇంకా ప్రస్తుతం అయితే ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఆ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా వారికి సంబంధించిన ఓట్లను అయితే బదలాయింపు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనతో పాటు తీన్మార్ మల్లన్న ఉన్నారు. అన్న చెప్పండి, రెండో ప్రాధాన్యత ఓటు కౌంటింగ్ ఎలా జరుగుతుంది? సేమ్ రెండో ప్రాధాన్యత ఓటు కౌంటింగ్ ఇప్పుడు దాదాపు 30 మందిని ఎలిమినేట్ చేసినారన్న. 30 మందిని ఎలిమినేట్ చేసినటువంటి సందర్భంలో కూడా దాదాపు ఒక సేమ్ అదే ఫస్ట్ రౌండ్లో వచ్చినటువంటి ఆ మెజార్టీ కొనసాగుతూ ఉంది. దీంట్లో కూడా మంచి మెజార్టీ వస్తూ ఉంది సెకండ్ ప్రియారిటీ ఓట్లలో కూడా. సో ఈ సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఇంకా 30 మంది పోయారంటే దాదాపు ఇంకొక 18-20 మంది దాకా ఎలిమినేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పటిదాకా ఈ 30 మంది నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్నటువంటి ఎలిమినేషన్ అయినప్పటికీ ఈ మిగతా వాళ్ళని తీయడం కోసం ఇంకా చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తుది ఫలితం వచ్చే వరకు చాలా ఆలస్యం జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ ప్రకారమే లెక్కింపు కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఆలస్యానికి అదే కారణం. అంటే వీరు మొదటి ప్రాధాన్యత ఓట్లనే గెలుపు ఉంటుందని అంచనా వేశారు, కానీ ఫలితాలు కొంత తారుమారు అవుతున్న పరిస్థితి ఎక్కడ మైనస్ అయింది అనుకుంటారు? ఇంకా అదే ఏది ఓట్లు వేయరాకపోయినటువంటి, ఎందుకంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళకు కూడా ఓటు ఎట్లా వేయాలనో అవగాహన కల్పించకపోవడం, వాళ్ళకి తెలియకపోవడం అనేది
అక్కడే కాస్త ఇబ్బంది. వాస్తవానికి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే మేము గెలిచేవాళ్ళం. కానీ ఈ మళ్ళా 20-30 వేల ఓట్లు కేవలం ఈ చిత్తోట్లు అయిపోయినాయి, ఇన్వాలిడ్ ఓట్లు అయిపోయినాయి. ఓటు ఎట్లయానో తెలియక జై మల్లన్న అని రాసి టిక్కులు పెట్టి ఇట్లా పెట్టి అట్లా పెట్టి ఇక వాళ్ళ అత్యుత్సాహం అభిమానం మళ్ళీ ఈ ఆలస్యానికి కారణమైపోయింది. అంటే 32,000 ఓట్లు కావాల్సి ఉంటుంది. ఎలా ఉండబోతుంది రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఏమన్నా ఇంకా తారుమారు అయ్యేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అంటే తారుమారు ఏం లేదన్న, ఇక్కడ క్లియర్ పిక్చర్ ఉంది. మనం ఇప్పుడు లెక్క పెట్టాల్సినటువంటి ఓట్లు రేమేందర్ రెడ్డి గారి 44 లెక్క పెట్టాలి. ఆ తర్వాత 29,000 ఓట్లు అశోక్ కుమార్ గారి లెక్క పెట్టాలి. అందులో సింగిల్ తీసేస్తే గట్టిగా మిగిలేటివి మహా అయితే ఒక 45,000 ఓట్లు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అయితే నాకు కావాల్సినటువంటి ఓట్లు 30,000 ఓట్లు కావాలి. రాకేష్ రెడ్డి గారికి కావాల్సినటువంటి ఓట్లు 50,000 కావాలి. లెక్క పెట్టాల్సిన ఓట్లే 40,000 ఉన్న తర్వాత 50,000 ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు అంటే ఫలితాలు ఏకపక్ష అంటే అవకతవకలు జరుగుతూ ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఎట్లా వస్తుంది? ఇది పట్టభద్రులను అవమానించే కార్యక్రమం. పట్టభద్రులను అవమానించే విధంగా తీర్పును మేము శిరసావహించం, ఇంకా మేము అట్లాగే మొండిగా పోతాం, ఇట్లే వ్యవహరిస్తాం అనేటువంటి దూరంతో వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ పద్ధతి తప్పు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించిన తర్వాత ప్రజలే తప్పు చేసిరనేటువంటి మాట, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓడించిరని చెప్పిన తర్వాత ప్రజలే తప్పు చేసిరని మొన్న మాట, మళ్ళీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇది ప్రజలే తప్పు చేసిరనేటువంటి దూరంతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా వాళ్ళు పద్ధతి మార్చుకుంటే, వాళ్ళ అహంకారం కొద్దిగా తగ్గించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇది రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. చాలా గెలుపుపై ఆయన చాలా ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సాయంత్రం వరకు తుది ఫలితం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. సుజాత. రైట్, థ్యాంక్ యూ కిరణ్.